బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 17 పార్లమెంటు సీట్లకు తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తోందన్నారు. పెండింగ్ లో ఉన్న 8 సీట్లపై బీజేపీ ఎన్నికల కమిటీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, అందుకే వెళ్తున్నానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో 370 బీజేపీ స్థానాలతో అధికారంలో రావాలని ఏదైతే ఈరోజు ఆకాంక్షిస్తున్నామో, భారత ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కోరుకుంటున్నారో ఆ దిశలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కేంద్ర ఎలక్షన్ కమిటీ నిర్ణయించిందో మిగిలిన 8 మంది అభ్యర్థులను కూడా త్వరలోనే కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించి ప్రకటిస్తాము. తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక 17 పార్లమెంటు సీట్లకు తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. ఇక పెండింగ్ లో ఉన్న 8 సీట్లపై బీజేపీ ఎన్నికల కమిటీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చిందని, అందుకే వెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోవడం లేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక 17 పార్లమెంటు సీట్లకు సింగిల్ గానే బీజేపీ పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. ఇక బీజేపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సింగిల్ గానే వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఉదయమే షెడ్యూల్స్ కిషన్ రెడ్డి ఉన్నాయి. హుట్టిన ఢిల్లీ నుండి కిషన్ రెడ్డితో ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఒకటి చిన్నజీయర్ స్వామితో దాన్ని తాజకృష్ణలో సభ ముగించుకొని దాని తర్వాత సమావేశం అనంతరం కిషన్ రెడ్డి సో అక్కడ నుండి కూడా ఈరోజు రేపు కేంద్ర మినిస్టర్లందరూ అలాగే జేపీ నడ్డాతో, అమిత్ షాతో ఇలా ప్రముఖులందరితో కూడా
వారు అక్కడ భేటీలో ఇప్పుడు 17 సీట్లకు గాను 9 సీట్లు మొన్న ఏవైతే అభ్యర్థులను ఖరారు చేశారో ఈ సీట్ల గురించి కూడా వారు ఈ రోజు సమావేశం అలాగే ఈ 2-3 రోజులలో చేసుకోవాలి అని దానిపైన కూడా చర్చ మాత్రం ఉత్కంఠంగా సాగుతుంది. అంటే సరే నీట్గా అంటే ఏ పార్టీలకు ఇక్కడ మిగిలి ఉన్న నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ ఇలాంటి ప్లేస్ల, మహబూబ్ నగర్ ఇంకా కొన్ని ప్లేసుల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అక్కడ వీరికి కాంగ్రెస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ నీట్గా ఎవరైతే నిలబెట్టాలో వారు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే పోటీకి సరైన అభ్యర్థి ఉంటారో వారిని ఎన్నుకోవడానికి మాత్రం కాస్త సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ అందులోనే భాగంగా అంటే బీజేపీ, బీఆర్ఎస్ కి అలాగే బీజేపీకి పొత్తు ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం 17 సీట్లకు గాను ఎక్కడ కూడా ఎవరితో కూడా పోటీకి సిద్ధంగా లేము అని చెప్పేసి బీజేపీ స్పష్టం చేసింది. మేము ఒంటరిగానే పోరాడుతాం తప్పితే ఎవరితో కూడా మేము పొత్తులు కుదుర్చుకోవడం లేదు, ఎవరితో కూడా మాకు పొత్తు లేదు, మేము ఏకపక్షంగానే మేము పోటీ చేస్తాము అని కిషన్ రెడ్డి ఈ రోజు తాజ్ కృష్ణలో వెల్లడించడం జరిగింది. ఇక అభ్యర్థుల ప్రకటన రాగానే ముందుగా మీడియా సభ్యులకే తెలియజేస్తామని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. అంటే ఇందులోకి కూడా ఉత్కంఠంగా అంటే వేరే పార్టీల నుంచి కూడా నిరంతరంగా పార్టీలో జాయిన్ అవ్వడము అనేది జాయినింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మొదటి తేదీ నుండి అనేక విధాలుగా అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి రావడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా మాకు చేరికలు ఎప్పుడు ఎల్లవేళలా నిరంతరంగా కొనసాగే ఇది ఒక ప్రక్రియలాగే ఉంటుంది తప్పితే ఎలక్షన్స్ కోసమే ఈ పార్టీలో జాయిన్ స్పెషల్ గా అవ్వడం అనేది కాదు. ఎంపీ సీట్లకు మాత్రం కొంతమంది ఎంపీలు నాగర్ కర్నూలు నుండి రాములు జాయిన్ అవ్వడం చూస్తాము. తర్వాత జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, ఇలాగే 2-3 నిన్న కూడా నల్గొండలో నాయక్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా జాయిన్ అవుతున్న ప్రక్రియలో కూడా వాళ్ళకి ఎంపీ సీట్లు ఎవరెవరికి కేటాయించాలి అనే దానిపైన మాత్రం వాళ్ళు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అరే కొంతమంది ఆశావాహులు ఇంతకుముందు ప్రకటించిన సీట్ల అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ చెందినట్లుగా కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు కావాల్సిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దానికోసం మాత్రం ఈ రోజు కిషన్ రెడ్డి వెళ్ళడం జరుగుతుంది. మరొక 2 రోజులలో మనకు నెక్స్ట్ జాబితా విడుదల కానుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. గ్రేట్, థ్యాంక్ యూ మాధవి.